హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం వచ్చేసి అయితే ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది. మమ్మీ అయితే పరాకత్ పడుకొని ఉన్నది చూడండి. హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. హాయ్. అన్నం తిన్నావా? నేనైతే ఇప్పుడే చేనికి నుండి వచ్చిన, చేనికి పోయి మమ్మీ అయితే పడుకొని ఉండే. మమ్మీ అన్నం తిన్నావా? నాన్న నేనైతే చేనికి పోయి వచ్చినాం. ఇంట్లో అయితే ఎవరు లేరు, పత్తి ఏరడానికి పోయిండ్రు. ఇప్పుడైతే ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి తినలేదు, ఇంకా ఇప్పుడు తింటా. ఏమేం కర్రీ చేసిందో చూద్దాం. ఇక్కడైతే అన్నం ఉన్నది 2 మంది. ఇక్కడ అలచింతకాయ కూర ఉన్నది. మమ్మీ ఎటు పోయినావు? తింటావా అన్నం? దా తింటావా? తిన్నావా? అద్దా తిన్నావా? తిన్నావుగా? సరే మరి నేను తింటా ఇప్పుడు. ఇక దా మరి దా దా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. పెట్టాలే అద్దా? ఇగో అన్నం కూర, ఇగో పెట్టు. ఎట్లా ఉన్నది టేస్ట్? మంచిగా ఉన్నదా? సూపర్ అను. ఏమైంది అట్లా? నమ్ములుతున్నావు? నమలు వస్తలేదా? ముసలి దాని లెక్కలు నమ్ములుతున్నా. ఏ మమ్మీ ఏ ఏమంటున్నావు? ఏంది బా? ఏమంటున్నావు? నీళ్ళా? ఇగో ఒక బుక్క తిను, తెస్తా. మంచిగా ఉన్నదా? అది ఏం భాష మమ్మీ? ఇటు తిరుగు సైలెంట్ తిను. ఓకే. ఇగో ఏయ్ అట్లా ఉంచకు, తాగు. నీళ్ళు పోగొట్టకు. ఎవరు? ఏయ్ ఇగో పోగొట్టకని చెప్పినా లేదా? నీకు చెంపలు ఎర్రగా అవుతాయి, మొత్తం పడేసి. మెల్లగా పో. ఏంది నా బాగా నవ్వుతాను నా? తెస్తా. మమ్మీ అయితే కుర్కురితే అంటుంది. నేను ఇప్పుడు మళ్ళా ఇప్పుడు తోటలో పని ఉన్నది,
వెళ్తాను. నా చెప్పులు వేసుకొని ఎటు పో, నాకు కూడా సరేనా? లేదా అయిపోయినాయి. దా నేను పోతా, ఇంటికాడ ఉండు సరేనా? మమ్మీ మమ్మీకి అయితే వాళ్ళ తాత చకోడీలు తీసుకొచ్చి ఎందుకు పట్టాలి హట్ బండి గిండి లేదు తీసుకొచ్చి ఇచ్చిండు వాళ్ళ తాత చకోడీలు. ఇక తింటుంది. ఇంకొకటి కుర్కురే ప్యాకెట్, అన్నం ఉన్నది. అన్నమే తింటుంది కానీ ఇప్పుడు మేము పొంగా ఏడవద్దని చెప్పేసి అయితే ఇవి తీసుకొచ్చి ఏంది పిస పిస చేస్తున్నావు, ఏడవద్దని చెప్పేసి అయితే ఇవి తీసుకొచ్చి ఇచ్చిండు. ఉండు మేము పోతాం ఇక. ఏయ్ దొంగ నాటకాలు చేయకు, మళ్ళీ అత్త సాయంత్రం, లేకుంటే 1-2 గంటల పని ఉన్నది చేనులా. సాయంత్రం అయితే లేకుంటే అందాజు కొద్ది చెప్తానా, లేకుంటే 2-3కి వచ్చేస్తా మమ్మీ దగ్గరికి అయితే. ఇగో మమ్మీ వండి ఉంచు అన్నం. ఎటుపా ఇగో నాన్నమ్మ కాడ ఉండు. బాయ్ చెప్పు ఇక, బాయ్. అరే అరే పడేయకు, ఆగు తీసుకుపోతా, ఆగు. గట్టిగా పాడు చేస్తాను. అద్దు తీసుకుపోతా, ఆగు. దాని లెక్కలు చేస్తాను. అది ఏరుకొని తిను. మమ్మీ వినేటట్టు అయితే లేదు, అచ్చుడే పాపమైంది ఇంటికి. ఉండు గుండు. ఫ్రెండ్స్ మమ్మీ నుంచి అయితే ఎట్లాగోలా తప్పించుకొని అయితే తోటకి వచ్చేసిన. ఇగోండి తోట అయితే ప్రజెంట్ ఇలా ఉన్నది. ఎందుకంటే నీళ్ళు ఇడవడానికి. అవును తోటలో మా నాన్న ఇంకా వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ పోతాడు, ఎడ్లు పట్టుకొని పోతాడు. ఎడ్లు ఉన్నాయి ఇక్కడ కట్టేసి. ఫ్రెండ్స్ నీళ్ళు ఇడవడం అయితే స్టార్ట్ చేసిన. బాగా అయితే పగులు పోయి ఉన్నది, భూమి మొత్తం పీల్చుకుంటుంది. ఎక్కడికక్కడే నీళ్ళు అనేది ఇంకిపోతున్నాయి. మా నాన్న అయితే ఎడ్లు పట్టుకొని అటు పత్తి ఏరుతాన్లు వేరి చేని కాడ అటు పోతాడు. ఇక నేనైతే నీళ్ళు ఇడిసి ఇంటికి పోతా. ఫ్రెండ్స్ తోటలో అయితే చూడవచ్చు, ఇక్కడ అల్చెంతను మక్క ఉన్నది, ఇటు సైడ్ గోబీ పంట ఉన్నది. ఇగోండి చాలా రోజులు అవుతుందిగా తోటనైతే చూపెట్టక. పువ్వులు అయితే ఇంకా పూయలేదు, 1 మంత్ పడుతుంది ఇంకా టైం. ఇదిగోండి ఇంకా ఒక్కటి కూడా కాలేదు. మొత్తానికి నీళ్ళు ఇడుచుడు అయితే అయిపోయింది. ఇక ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వచ్చేసిన. మమ్మీ పడుకొని ఉన్నది. మమ్మీ అయితే నేను పోంగా పడుకున్నదైతే ఇంకా లేవలేదు. 3:30 అవుతుంది టైం వచ్చేసి.
ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఇక మళ్ళీ రేపటి బ్లాగ్లా మళ్ళీ కలుద్దాం. మమ్మీ లేసే వరకు ఏం టైం అవుతుందో ఏమో. ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళా పత్తి మూటలు మోయడానికి వెళ్ళాలి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.